దాశరథి కరుణాపయోనిధి. ఇంకేమంటున్నా అంటే ఇక్కడ జీవుని వేదన అనే మాట కూడా చెప్పుకోవచ్చు. ఒక స్వీయానుభూతియే కాకుండా ఒక జీవుని వేదన అనేటువంటి మాట కూడా చెప్పుకోవచ్చు. కష్టాలలో ఉన్నప్పుడు దైవాన్ని మరింతగా ఎక్కువగా ప్రార్థిస్తూ కొంచెం కటువుగా మాట్లాడటం అనేటువంటిది కూడా మనకు పాటలలో, కీర్తనలలో, పద్యాలలో, పురాణాలలో, ఇతిహాసాల్లో మనకు కనపడుతుంది. కాబట్టి నీవు నిజంగా కూడా మరి దీనులను కాపాడేటువంటి వాడు అని కదా. కలడందురు దీనులేడ, కలడందురు మరి పరమయోగి గణముల పాలన అన్నాడుగా పోతన గారు కూడా. సరే, ఒక్కొక్కసారి ఎంత ఉన్నాడో లేడో భద్రాద్రి యందు అనేటువంటి ఒక కీర్తన కూడా ఉందండి. ఉన్నాడో లేడో అండి, అక్కడ ఉంటూ నిత్యము ఆయన కొలుస్తూ ఉన్నాడో లేడో ఏంది అంటే అంత్యనిష్ఠురం కన్నా అంటాం కదా, అది అంత్యనిష్ఠురం కన్నా ఆదిలోనే ఏదో ఓ మాట చెప్పుకుంటే మంచిది అనేటువంటి దాంతో ఇలా పరిపరి భావాలతోటి పరిపరి విధాలుగా మనసు అనేటువంటిది ఒకే రకంగా నిశ్చలంగా ఉండదు కదండి. ఎవరికైనా ఎంత గొప్పవాడికైనా కూడా, ఎంతటి భక్తుడికైనా కూడా, ఎంతటి శ్రేష్ఠుడికైనా కూడా మరి ఈ మునులు అలగటాలు శాపాలు ఏమిటి మరి? వాళ్లే గతి తప్పినప్పుడు ఒక గృహస్థుడైనటువంటి వాడికి, సామాన్యుడైనటువంటి వాడికి మర్త్యకోటి అన్నాడు. అందుకనే మేమంతా మర్త్యులమయ్యా, మర్త్యకోటి అన్నాడు కదా. నరులు ఇట్లా అనరాదుగాక అన్నాడు. అలాగే కలియుగ మర్త్యకోటి అన్నాడు. కాబట్టి ఓ రామ, నన్ను కాపాడవలసినటువంటి బాధ్యత మాత్రం నీదేనయ్యా ఓ దేవా అంటూ ఇంకొక మాట, ఇంకొక వృత్తాంతాన్ని చెబుతున్నాడు ఇక్కడ దీంట్లో. జనవర మీ కథాళి, ఓ జనవర, జనవర మీ కథాళి వినసైపక కర్ణములందు గంటికా నినద వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు. ఓ జనవరుడా, మనందరము జనులమే, జనవరులు, భూవరుడు, నరవరుడు అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు, నరులకు ప్రభు అయినటువంటి అంటే రాజు అని చెప్పడం. జనవర అంటే ఓ రాజా. నరవర మీ కథాళి వినసైపక కర్ణములందు ఘంటికా నినద వినోదముల్ సలుపు నీచునకుల్ వరమిచ్చినావు. నిన్న నయము నమ్మిగొల్చిన మహాత్ములకేమియో సంజ్ఞదో సనందననుతా మాకొసంగుమయా దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. దీంట్లో ఒక ఐతిహ్యాన్ని కూడా పొందుపరిచాడు రామదాసు గారు. ఏమంటున్నాడంటే, ఒకడెవడో ఎప్పుడో పూర్వకాలంలో ఘంటాకర్ణుడు వాడి పేరు. వాడేంటంటే పరమశివభక్తుడు. ఇవన్నీ కొంచెం వినటానికి ఆశ్చర్యంగా, ఒక్కొక్క రకంగా చెప్పాలంటే వింతగా అనిపిస్తాయి. ఒకవేళ నీవు పరమశివభక్తుడు అయితే వేరే వాడి యొక్క గాథ, వేరే వాడి యొక్క ప్రసక్తి, మాట, పాట వినకూడదని ఎక్కడన్నా ఉందా? అదే మరి. అందుకనే మన వాళ్ళు శైవము, వీరశైవము, వైష్ణవము, వీరవైష్ణవము ఇవన్నీ కూడా మానవులు కల్పించుకున్నవి. ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు బసవేశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీరశైవ సంప్రదాయానికి వాళ్ళు గొప్పగా ప్రతీకలు. మరి ఇప్పుడు కృష్ణదేవరాయల వారు, శ్రీకృష్ణదేవరాయల వారు, వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి కవులు, వీళ్ళందరూ ఏమిటి
మరి వైష్ణవ మతాన్ని స్వీకరించారు, అనుసరించారు, పోషించారు, పెంచారు. అలాగే వాడు ఎవడో ఆ ఘంటాకర్ణుడు అనేటువంటి వాడు ఏం చేశాడు, ఇక నేను వేరే నామమును వినను, నాకు శివుడే పరమదైవం, దూర్చటం లేదండి. నిన్ను తప్ప ఇతరులను ఎవరిని నేను మనసులో ఉంచుకోను, నీవే తప్ప ఇతప్పరం బెరగమన్నింపన్ కదా దీనుని అన్నాడుగా ఆయన కూడా పోతన గారు భాగవతంలో కూడా. సరే, మతములు, భక్తుల యొక్క తీవ్రమైనటువంటి ధోరణులు అదంతా కాదు, కానీ సరే వీడెవడో అలా చెవులకు గంటలు కొట్టుకుంటూ అదంటే వేరే నామం వినాల్సి వస్తుందేమో అనట. మనం జైనులు కొంతమందిని చూస్తాము, మూతికి ఇదంతా కూడా మూసేసుకొని, అంటే ఏమిటి, ఏమన్నా హింస లోపలికి పోతాయేమో, లేదా మన వలన ఏమైనా హింస జరుగుతుందేమో, పాపం వస్తుందేమో, ఇవి కొంచెం నవ్వు పుట్టిస్తాయి, నవ్వు తెప్పిస్తాయి, కానీ నవ్వకూడదు మనం. ఎవడి అభిమతం వాడిది, ఎవడి మతం వాడిది. హింస అనేటువంటిది నిరంతరము సృష్టిలో జరిగే ప్రక్రియ. అది ఎందుకు, ఎక్కడ పడితే అక్కడ జీవులు ఉన్నాయి. సలిలము, ఉర్వి, ఆకాశము సర్వము జంతుమయం అన్నాడు. జంతుమయం అంటే ఏదో పెద్ద జంతువు, అంటే పెద్దదే జంతువు అని కాదు, అన్ని జంతువులే. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం. ఇలా మాట్లాడుతున్నామన్నా, ఇలా నవ్వుతున్నామన్నా, ఇలా పాడుతున్నామన్నా, ఇలా ఆడుతున్నామన్నా, జంతువులు కూడా ఆడతాయి. వాటికి ఆనందం వేసినప్పుడు వాటి తీరున అవి ఆడుతుంటాయి, పరిగెత్తుతుంటాయి, కొంచెం ఆగుతుంటాయి, పిలుస్తుంటాయి, సైగలు చేస్తుంటాయి. అది వాటికి. విచిత్రం ఏమిటంటే సృష్టిలో సమస్తములైనటువంటి జీవులకు ఈ వినోదాలు, భోగములు, సంభోగములు, ఆనందములు, ప్రక్రియలు, జనన మరణాదులు, సంభోగము, మైథునం ఇవన్నీ పెట్టాడు. కాబట్టి ఇక్కడ బుద్ధిజీవి కాబట్టి వీడికి ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించేటువంటి విధానాన్ని పెట్టాడు. కాబట్టి ఏమిటనమాట, వాడు ఆ ఘంటాకర్ణుడు చెవులకు గంటలు కొట్టుకుంటూ వినపడకూడదట, వేరే నామం వినపడకూడదట. అంటే వాడు పిచ్చివాడు అనుకోవాలా, లేకపోతే అజ్ఞానం అనుకోవాలా, లేకపోతే మహా తెలివి కలవాడు అనుకోవాలా, మహాభక్తుడు అనుకోవాలా, మహామూర్ఖుడు అనుకోవాలా, ఏమన్నా అనుకోనండి, మొత్తానికి వాడు ఒక భక్తుడు. వాడు కృష్ణుడు ఘంటాకర్ణుని వలన అతను వృత్తాంతం తెలుసుకున్నట్ట. శ్రీకృష్ణుడు శివుడు చెప్పినట్లుగానే ఉన్నాడు అని భావించాడట. అయినా శ్రీకృష్ణుని అక్కడి నుంచి పంపించి వేసి శివుడు ఆదేశించినట్లుగా శ్రీమన్నారాయణుని పిశాచ రూపంలోనే ధ్యానం చేసినాడు, సమాధిగతుడైనాడు. ఇదొక కథ. శ్రీమన్నారాయణ స్తోత్రం చేయడం చేత శ్రీకృష్ణుడు ప్రసన్నుడైనాడు. అతడు ఘంటాకర్ణును అనుగ్రహించినాడు. ఆ పిశాచం తన మనస్సులో ధ్యానిస్తున్న శ్రీ విష్ణు రూపంలోనే అతన్ని సాక్షాత్కరించినాడు. ఘంటాకర్ణుని పిశాచత్వం వదిలిపోయింది. మళ్ళీ విచిత్రం ఏంటంటే, మన పురాణాల్లో ఏదో ఒక శాపము, ఆ శాపానికి విమోచనం కలగాలంటే మళ్ళీ ఏదో ఒక రూపేణ ఎవడో ఒక మునో, ఒక దైవమో మళ్ళీ ప్రసన్నుడు కావటం, ఆ శాపాన్ని పోగొట్టడం, ఇట్లా జరుగుతుంటుంది మనకు. తర్వాత వాడు సర్వాభరణ భూషితుడైనటువంటి ఒక మంచి గంధర్వుడుగా మారినట్ట. గంధర్వుడు ఏంటి, మట్టి గంధర్వుడు వాళ్ళ గానం, సంగీతం, గాంధర్వం అంటే అదే కదా మరి. తర్వాత విష్ణు భక్తుడై పరిపరి విధాలుగా శ్రీకృష్ణుని స్తోత్రం చేసి వాడు పునీతుడై, అంటే తరించి వాడు జన్మను తరింపజేసుకున్నాడని ఇదొక. అందువల్ల అక్కడ ఆ మాట ఉంటున్నాడు, జనవర మీ కథాళి వినసైపక కర్ణములందు ఘంటికా నినత వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు, నిన్ననయము నమ్మికొల్చిన మహాత్ములకేమియ సంగదో. మరి నిన్ను అనయము ఎల్లప్పుడూ మనసులో నమ్మి
కొలిచిన మహాత్ములని తనంతట తనే చెప్పుకుంటున్నాడా? చెప్పుకున్నా తప్పే ఉంది. గొప్ప ఆత్మ గలవాడండి, మంచి ఆత్మ గలవాడండి, వాడు మహాత్ముడే. మహాత్ముడు అంటే పరమాత్ముడు, భగవంతుడు అని నిజానికి చెప్పుకున్నా ఎవడైతే నిజంగా చిత్తశుద్ధితోటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తామో వాడు మహాత్ముడే. అందువల్ల నిన్న నయముగొల్చి నమ్మిన మహాత్ములకేమియ సంగదో సనందననుత సనక సనందనాది ఋషులు. ఈ పేర్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఓ అటువంటి ఋషులకు మునులకు మోక్షమిచ్చినటువంటి వాడా, ఓ దేవా, ఓ రామా, నాకు కూడా మోక్షం అయ్యావయ్యా అంటే సనందనుడు అనే భక్తుని చేత కొనియాడబడినటువంటి వాడా. సనందన నుత అంటే నుత, ప్రస్తుత, సన్నుత, వినుత, ఇవన్నీ కూడా ఈ ప్రయోగాలన్నీ కూడా మనకు కనపడుతూనే ఉంటాయి. అంటే ఓ రాజా, ఓ రామా, మీ కథలను వినటానికి సహించక తన చెవుల్లో గంటల ధ్వని యొక్క వేడుకలను సలుపు అల్పునికి, అధమునికి కోరిన వరము ఇచ్చావు. మరి ఎల్లప్పుడూ కూడా భక్తితోటి భక్తి ప్రపత్తుడనై నిన్నే, ఇక నాకు వేరే వాళ్ళు అక్కర్లేదు అంటూ నిన్నే కొలుస్తున్నటువంటి, నమ్ముకొని కొలుస్తున్నటువంటి మరి మాకు ఏం ప్రసాదిస్తావయ్యా? సనందనుడనేటువంటి ఋషి చేత కొనియాడబడినటువంటి ఓ మహానుభావ, నీవే దిక్కయ్యా, ఓ దేవా అంటే వారికి ఇచ్చినట్లే మాకును కూడా మోక్షమిచ్చి ప్రసాదించవయ్యా, మోక్షమిచ్చి రక్షించవయ్యా అంటే మోక్షాన్ని ప్రసాదించవయ్యా. ఓ పరమపురుష, దశరథనందన, కరుణా పయోనిధి అని వేడుకుంటున్నాడు కంచర్ల గోపన్న గారు. దాశరథి కరుణాపయో